అన్న సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉందన్న. నేను జోక్ చెప్పట్లే, సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమా అసలు బీజిఎమ్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ 30 కోట్లు అంట బడ్జెట్. 30 కోట్లు ఇట్లాంటి విఎఫ్ఎక్స్ అంటే బీజిఎం అంటే ఏందో తెలియనోడికి కూడా బీజిఎం అంటే ఏందో తెలుస్తుంది. ఈ సినిమాలో బీజిఎం తోటి సీన్లు ఒక రేంజ్లో నీకు అసలు నాకు ఇంటర్వెల్ షాట్లకి గూస్ బంప్స్ కళ్ళలో నీళ్ళు చేస్తున్నాయి. అసలు నా వల్ల కావడంలో అసలు అట్లా ఉంది సినిమా. ఇంటర్వెల్ అయిపోగానే ఎంతమందికి ఫోన్ చేసి చూడండి రా నాయన సినిమా అర్జెంటుగా చూడండి అని చెప్తే ఇంటర్వెల్ సీను హైలైట్. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో 2 యాక్షన్ సీక్వెన్స్లు వస్తాయి క్లైమాక్స్ మధ్యలో. అసలు బేవచ్చం. అసలు డివోషన్ ఇవన్నీ ఏం లేదు సినిమాలో. డివోషన్ ఏదో లాస్ట్లో వస్తుంది, అది పక్కన పెడితే సినిమా మాత్రం తీసిన విధానం కార్తీక్ ఘట్టం నేను నీకు ఒక దండమయ్యా. మామూలు సినిమా కాదు అసలు, ఎక్సలెంట్గా ఎక్సలెంట్. తేజ సజ్జాన్ యాక్టింగ్. హనుమాన్ సినిమా చూసా, హనుమాన్ సినిమాలో ఏదో చేసేళ్ళే పిల్లోడు ఏముందిలే అని అనుకున్నాం, కానీ ఈ సినిమాలో యాక్షన్ కానీ ఫైట్లు కానీ అసలు బేబచ్చం. ఆ వైపు సాంగ్ మాత్రం ఒక్కటే లేదు, ఇంకా మిగతాదంతా శ్రియా గారి క్యారెక్టర్ అసలు 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 కొంతమంది క్యారెక్టర్లు అయితే మామూలుగా లేవు. మనోజ్ అన్న అయితే అసలు ఆయన చూపించిన రౌద్రం కానీ అసలు మామూలుగా చూపించాలి. అసలు ఆయనకు ఒక బ్యాక్ స్టోరీ ఉంది, ఎక్సలెంట్గా ఉంది. అసలు సినిమాని భలే చేశాడు.